హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీస్ లిస్ట్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు. ఈ సినిమా 22 సెప్టెంబర్ 78లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు గారు. నెక్స్ట్ మూవీ మన ఊరి పాండవులు. ఈ సినిమా 9th నవంబర్ 78లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బాపు గారు. థర్డ్ మూవీ తాయారమ్మ బంగారయ్య. ఈ సినిమా 12 జనవరి 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కొమ్మినేని శేషగిరిరావు. నెక్స్ట్ మూవీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ సినిమా మార్చ్ 1 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రామ్కి శర్మ ఈ. కొత్త అల్లుడు. ఈ సినిమా 31 మే 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ సాంబశివరావు. ఐ లవ్ యూ. ఈ సినిమా 1 జూన్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ వాయు నందనరావు. పునాది రాళ్ళు. ఈ సినిమా 21 జూన్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజ్ కుమార్. ఇది కథ కాదు. ఈ సినిమా 29th జూన్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్. శ్రీరామ బంటు. ఈ సినిమా 3rd జూలై 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కొమ్మినేని శేషగిరిరావు. కోతల రాయుడు. ఈ సినిమా 15th సెప్టెంబర్ 79లో రిలీజ్ అయింది. డైరెక్షన్ వాసు. అగ్ని సంస్కారం. రిలీజ్ డేట్ 21 ఫిబ్రవరి 1980. డైరెక్షన్ ప్రభాకర్ శర్మ. కొత్తపేట రౌడీ. 1980 మార్చ్ 7న రిలీజ్ అయింది. సాంబశివరావు డైరెక్షన్. చండీప్రియ. 7th మార్చ్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ మధుసూదనరావు. ఆరని మంటలు. 15th మార్చ్ 1980న రిలీజ్ అయింది. డైరెక్షన్ వాసు. జాతర. రిలీజ్ డేట్ 19th ఏప్రిల్ 1980. డైరెక్షన్ ధవల సత్యం. మోసగాడు. 22nd మే 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె రాఘవేంద్రరావు. పున్నమి నాగు. రిలీజ్ డేట్ 30th జూన్ 1980. డైరెక్షన్ రాజశేఖర్. నకిలీ మనిషి. 1980 1 ఆగస్టులో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్డి లాల్. కాళీ. రిలీజ్డ్ ఆన్ 19th సెప్టెంబర్ 1980. డైరెక్షన్ ఐవి శశి. తాతయ్య ప్రేమ లీలలు. 19th సెప్టెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బివి ప్రసాద్. లవ్ ఇన్ సింగపూర్. సెప్టెంబర్ 27th 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బేబీ. ప్రేమ తరంగాలు. 24th అక్టోబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ చిట్టిబాబు. మొగుడు కావాలి. నవంబర్ 15 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు. రక్తబంధం. 13 డిసెంబర్ 1980లో రిలీజ్ అయింది. డైరెక్షన్ అల్లూరి రవి. ఆడవాళ్ళు మీకు జోహార్లు. 15th జనవరి 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్. పార్వతీ పరమేశ్వరులు. 6th ఫిబ్రవరి 81 రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎంఎస్ కోటిరెడ్డి. తోడు దొంగలు. 12 ఫిబ్రవరి 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె వాసు. తిరుగులేని మనిషి. 3rd ఏప్రిల్ 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె రాఘవేంద్రరావు. ప్రేమ నాటకం. 18th ఏప్రిల్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు. న్యాయం కావాలి. 15 మే 1981లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి. ఊరికిచ్చిన మాట. 24th జూన్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బాలయ్య. నెక్స్ట్ సినిమా రాణి కాసుల రంగమ్మ. ఈ సినిమా 1 ఆగస్ట్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ తాతినేని ప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ 47 రోజులు. ఈ సినిమా 3rd సెప్టెంబర్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె బాలచందర్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ శ్రీరస్తు శుభమస్తు.
ఈ సినిమా 26 సెప్టెంబర్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కట్టా సుబ్బారావు. చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ ప్రియా. ఈ సినిమా 23 అక్టోబర్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ చిట్టిబాబు. నెక్స్ట్ మూవీ చట్టానికి కళ్ళు లేవు. ఈ సినిమా 30th అక్టోబర్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్ఏ చంద్రశేఖర్. కిరాయి రౌడీలు 24 డిసెంబర్ 81లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా 23 ఏప్రిల్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. బందిపోటు సింహం. ఈ సినిమా 21 మే 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్పి ముత్తురామన్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ శుభలేఖ. ఈ సినిమా 11th జూన్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కె విశ్వనాథ్. నెక్స్ట్ మూవీ ఇది పెళ్ళి అంటారా. ఈ సినిమా 16th జూలై 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ విజయభాస్కర్. సీతాదేవి. ఈ సినిమా 30th జూలై 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రామ్కి శర్మ. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ రాధా మై డార్లింగ్. ఈ సినిమా 30th జూలై 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ విజయభాస్కర్. నెక్స్ట్ మూవీ టింగు రంగడు. ఈ సినిమా 1 అక్టోబర్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ తాతినేని ప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ పట్నం వచ్చిన ప్రతివ్రతలు. ఈ సినిమా 1 అక్టోబర్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ మౌలి. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ బిల్లా రంగా. ఈ సినిమా 15th అక్టోబర్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కేఎస్ఆర్ దాసు. యమకింకరుడు. ఈ సినిమా 22 అక్టోబర్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజ్ భరత్. మొండిఘటం. ఈ సినిమా 6th నవంబర్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ రాజచంద్ర. మంచు పల్లకి. ఈ సినిమా 19th నవంబర్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ వంశీ. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ బంధాలు అనుబంధాలు. ఈ సినిమా 26th నవంబర్ 82లో రిలీజ్ అయింది. డైరెక్షన్ భార్గవ్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ ప్రేమ పిచ్చోళ్ళు. ఈ సినిమా 14th జనవరి 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ పల్లెటూరి మొనగాడు. ఈ సినిమా 5th ఫిబ్రవరి 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ ఎస్ఏ చంద్రశేఖర్. నెక్స్ట్ మూవీ అభిలాష. ఈ సినిమా 11th మార్చ్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి గారు. ఆలయ శిఖరం. ఈ సినిమా 7th మే 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. నెక్స్ట్ మూవీ శివుడు శివుడు శివుడు. ఈ సినిమా 83 జూన్ 9న రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ పులి బెబ్బులి. ఈ సినిమా 16th జూన్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కేఎస్ఆర్ దాస్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ గూఢాచారి నెంబర్ 1. ఈ సినిమా జూన్ 30th 1983లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ మగమగా రాజు. ఈ సినిమా 15th జూలై 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ విజయబాపినేడు గారు. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ రోషగాడు. ఈ సినిమా 29th జూలై 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కేఎస్ఆర్ దాస్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ మా ఇంటి ప్రేమాయణం. ఈ సినిమా 11th ఆగస్ట్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ అల్లూరి రవి. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ సింహపురి సింహం. ఈ సినిమా 20th అక్టోబర్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోడి రామకృష్ణ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ ఖైదీ. ఈ సినిమా 28th అక్టోబర్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ కోదండ రామిరెడ్డి. నెక్స్ట్ మూవీ మంత్రి గారి వియ్యంకుడు. ఈ సినిమా 4th నవంబర్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ బాపు గారు. నెక్స్ట్ మూవీ సంఘర్షణ. ఈ సినిమా 29th డిసెంబర్ 83లో రిలీజ్ అయింది. డైరెక్షన్ మురళీమోహన్ రావు. అల్లుళ్ళు వస్తున్నారు 11th ఫిబ్రవరి 84లో రిలీజ్ అయింది.
డైరెక్షన్ కె వాసు. గూండా 23 ఫిబ్రవరి 1984లో రిలీజ్ అయింది, కోదండరామిరెడ్డి డైరెక్షన్. నెక్స్ట్ మూవీ హీరో 23 మార్చ్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ విజయ్ బాపినేడు. దేవాంతకుడు 12 ఏప్రిల్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ ఎస్ఏ చంద్రశేఖర్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ మహానగరంలో మాయగాడు 28 జూన్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ విజయ్ బాపినేడు. ఛాలెంజ్ 9 ఆగస్ట్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ కోదండరామిరెడ్డి. ఇంటి గుట్టు 14 సెప్టెంబర్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ కె బాపయ్య. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ నాగు 11 అక్టోబర్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ తాతినేని ప్రసాద్. నెక్స్ట్ మూవీ అగ్నిగుండం 23 నవంబర్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ క్రాంతి కుమార్. మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ రుస్తుమ్. ఈ సినిమా 21 డిసెంబర్ 1984లో రిలీజ్ అయింది, డైరెక్షన్ కోదండరామిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి 75వ సినిమా 75th మూవీ చట్టంతో పోరాటం. ఈ సినిమా 11 జనవరి 1985లో రిలీజ్ అయింది, డైరెక్షన్ కె బాపయ్య గారు. ఇప్పటి వరకు మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ 75 మూవీస్ చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని తెలుగు సినిమాల విశేషాల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.